ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గుతుంది, అలాగే రూల్ ఆఫ్ లా వైలేషన్ అవుతుందని ఒక నేరస్తుడి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే అతను తీసుకొచ్చి కోర్టుకి సరెండర్ చేయాలి. అతను రీకాల్ చేసుకుంటే ప్లేటర్ గారిని తెచ్చుకుని రీకాల్ చేసుకుంటారు, లేదంటే రిమాండ్కి పంపుతారు న్యాయమూర్తి. ఇవాళ అలా కాకుండా కృష్ణలంక పోలీసులు పక్క జిల్లాలో ఉన్నటువంటి సాయి కృష్ణ తీసుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళ తీరిలో వాళ్ళు ప్రవర్తించి ఇవాళ మనిషి ఏమయ్యాడంటే మాకు తెలియదు అంటున్నారు. ఇది ధర్మం కాదు. గతంలో కూడా విజయవాడలో ఎన్నో లాకప్ డెత్లు మేము చూసాం. రిక్షా కార్మికుడు పిట్టల నరసింహారావు లాకప్ డెత్ జరిగితే ఆనాడు చరిత్రకందని మహాపురుషుడు హోమిడి మోహన్ రంగ గారు పెద్ద నినాదం చేసి ఆనాడు హోంమంత్రి ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారిని బందర్ రోడ్లో నిలబెట్టినటువంటి చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉందనుకోండి, మీకు సవిగా మనం చేస్తా. అలాగే ఒక రక్షణ శాఖలో పనిచేసేటటువంటి మురళీధర్ అనేటటువంటి వ్యక్తిని 5 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్ చేస్తే ఆనాడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జూమ్ చేసి రంగా గారు ఆయన సస్పెండ్ అవడానికి, తర్వాత ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కూడా చివరి వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే పుట్టా సంతాన్ ఆయన కూడా మామూలుగా తీసుకొచ్చారు, లాకప్ చేశారు. ఇవాళ సాయి కృష్ణ ఎక్కడ అని మేము అడుగుతున్నాం. పూర్వపరాలు తెలకుండా గుడ్డిగా మాట్లాడటం కాకుండా దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడో తునిలో చిన్న పిల్ల కనపడలేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటే అన్ని వర్గాలు వెళ్ళి అక్కడ విశ్లేషణ చేసి ఆ అమ్మాయి ఆసు కొనుక్కోమని కలెక్టర్ గారితో మాట్లాడారు. మరి సాయి కృష్ణ చచ్చిపోయిన కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్ వేసి విజయవాడ అంతా తిరుగుతుంటే కోతవేటు దూరంలో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏమైనా కుటుంబ విషయంలో ఆరా తీశారా అని అడుగుతున్నాం. అంటే మీకు నచ్చిన వాళ్ళకో న్యాయం, మీకు నచ్చిన వాళ్ళకో న్యాయం అని మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా కూడా క్షేత్రస్థాయిలో సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే వరకు కూడా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.